గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరం జూలై మాసంలో మేషరాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయో చాలా క్లియర్గా 8 నిమిషాల్లోనే వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలో వీరు కాల్ చేయవచ్చు. ముందుగా గోచారాన్ని చూసుకున్నట్లయితే జూలై 7వ తారీఖున ప్రేమకారకుడైన శుక్రుడు మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి వెళ్తాడండి. అక్కడ 31వ తారీఖు వరకు ఉండి 31వ తారీఖున మళ్ళీ సింహరాశిలోకి ప్రవేశిస్తాడు. కోపానికి ఆవేశానికి కారకుడైనటువంటి కుజుడు 12వ తేదీన వృషభ రాశిలో తన సంచారాన్ని ప్రారంభిస్తాడు. సూర్య భగవానుడు 16వ తారీఖున మిథున రాశి నుండి కర్కాటక రాశిలోకి వెళ్తాడండి. బుధుడేమో జూలై 19వ తారీఖున కర్కాటక రాశి నుండి సింహరాశిలోకి వెళ్తాడు. శని భగవానుడి నెలంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడండి. 11వ ఇంట్లోనే సంచారాన్ని కొనసాగిస్తాడు. రాహువేమో మీనరాశిలోనే అంటే 12వ ఇంట్లోనే ఉంటాడండి. కేతువేమో కన్యా రాశిలోనే తన సంచారాన్ని కొనసాగిస్తాడు. దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో తన సంచారాన్ని కొనసాగిస్తాడు. కాబట్టి ఈ గోచారాన్ని బట్టి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి జూలై మాసం అనేది అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చండి. ఆరోగ్య విషయంలో అయితే అనుకూలంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వారికి మంచి జరుగుతుందండి. సూర్య భగవానుడి యొక్క స్థాన మార్పు తర్వాత చిన్న చిన్న సమస్యలు వస్తాయేమో కానీ ఓవరాల్గా ఆరోగ్యం అయితే చాలా బాగుంటుందండి. మేషరాశి వారికి తలపెట్టిన కార్యాలలో కూడా విజయాన్ని పొందగలుగుతారు. పని వారీగా కాస్త కఠినమైనటువంటి సమయం అండి. పనులన్నీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు కానీ ఎక్కువగా పని భారం అనిపిస్తుంది. అనుకున్న సమయానికి పని పూర్తి చేయగలిగినా సరే మధ్యలో చాలా ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఈ మాసంలో. ముఖ్యంగా ఈ మాసంలో మొదలుపెట్టిన పనులండి, నూతన పనుల విషయంలో అయితే ఆర్థికంగా కుటుంబ పరంగా అయితే చాలా మంచి సమయంగా చెప్పవచ్చు. మీరు మొదలుపెట్టే పనుల్లో కొన్ని ఆటంకాలు వస్తాయి కానీ కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ సమస్యలు సూచించట్లేదు. ఉద్యోగం ఎవరైతే చేస్తున్నారో వారికి నేను ఇంతకుముందు చెప్పినట్లుగా పని భారం అనేది కాస్త ఎక్కువగా ఉంటుందండి. గత కాలం కంటే కూడా కొంచెం బర్డెన్ ఎక్కువ అవుతుంది. ఉద్యోగంలో ఊహించని మార్పులు చేర్పులు ఉంటాయి. ఒక్క మాటలో మేషరాశి వారి ఫలితాలు చెప్పాలి అంటే జూలై మాసంలోని మొదటి 2 వారాలు అనుకూలంగా ఉంటాయండి. చివరి 2 వారాల సమయంలో పని భారం పెరుగుతుంది. కొద్దిగా మీకు కఠినంగా అనిపించవచ్చు, కేవలం పని విషయంలో మాత్రమేనండి. శారీరకంగా అలసిపోవటం కానీ బాగా పని చేసినట్లుగా అనిపించటం కానీ కాస్త ఒత్తిడిగా ఫీల్ అవుతారు కానీ కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ డబ్బు విషయంలో కానీ ఎటువంటి సమస్యలు కూడా సూచించట్లేదు. సంతాన ప్రయత్నాలు చేస్తున్న వారికి మాత్రం సంకల్ప సిద్ధి ఏర్పడుతుందండి. చేస్తున్న వృత్తి వ్యాపారాలలో వ్యతిరేకత తగ్గుతుంది. పై అధికారుల వల్ల ప్రశంసలను పొందుతారు. ఉద్యోగం వ్యాపారం చేసే వారికి మాత్రమే కాదండి, మేషరాశిలో జన్మించిన ఆడవారికి కూడా అంటే గృహిణీలు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కాస్త పని ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో కొంతమంది కుటుంబ సభ్యుల యొక్క రాక ఉంటుంది. స్థానచలన ప్రయత్నాలు ఫలిస్తాయి. అంటే నివసిస్తున్న ప్లేస్ని మార్చడానికి కూడా ఈ జూలై మాసం అనేది మేషరాశి వారికి అనుకూలంగానే ఉంటుందండి. ప్రభుత్వ సంబంధ కాంట్రాక్టర్లకు కానీ క్రీడా సంబంధిత విషయాలకు కానీ నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాల విషయంలో కానీ ఉద్యోగులకు ఉన్నతి కోసం చేసే ప్రయత్నాల విషయంలో అయితే అనుకూల కాలంగానే ఉంటుంది. ఆర్థికంగా చూసుకున్నట్లయితే ఈ జూలై మాసంలో ఆదాయం ఉంటుంది. ఆర్థికంగా చూసుకున్నట్లయితే మంచి ఆదాయాన్ని పొందగలుగుతారండి. ఈ వీడియో స్టార్టింగ్ నుంచి కూడా నేను అదే చెప్తున్నాను. ఆర్థికంగా మాత్రం ఊహించని లాభాలను చూస్తారు. జీవిత భాగస్వామి నుండి కానీ కుటుంబ సభ్యుల నుండి కానీ ఆశ్చర్యకరమైనటువంటి బహుమతులు లభిస్తాయి. పెట్టుబడుల విషయంలోనూ వ్యాపార విషయంలో కూడా లాభాలు ఉండబోతున్నాయి. ఎవరైతే ఈ మాసంలో డబ్బులు పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారో స్టాక్ మార్కెట్లలో కానీ షేర్ మార్కెట్లలో కానీ లేదా వ్యాపార విస్తరణకు కానీ ఏదైనా విలువైన వస్తువులను కానీ కొనుగోలు చేయాలి అనుకుంటున్నట్లయితే జూలై 16వ తారీఖు లోపే బెటర్ అండి.
ఏ పెట్టుబడులు పెట్టాలన్నా సరే జూలై 1వ తారీఖు నుండి జూలై 16వ తారీఖు లోపే పెట్టుబడులు పెట్టండి. ఆ తర్వాత పెద్దగా అనుకూలించట్లేదు డబ్బు పెట్టుబడి పెట్టే విషయంలో. కుటుంబ పరంగా అయితే అద్భుతమైనటువంటి సమయాన్ని చూస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి, శుభ కార్యక్రమాలకు హాజరవుతారు, కుటుంబ సభ్యుల యొక్క మద్దతు లభిస్తుంది, బంధువుల్ని కలుసుకుంటారు. వివాహం కానీ ప్రేమ వ్యవహారాల విషయంలో ఎవరైతే వేచి చూస్తున్నారో వారికి చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు ఈ జూలై మాసాన్ని. మీ జీవిత భాగస్వామి మీ పైన ప్రేమను కురిపిస్తారు, ఆప్యాయతను చూపిస్తారు. అయితే మేషరాశిలో జన్మించిన ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు గుర్తుంచుకోవాల్సింది ఒకటేనండి, ఈ మాసంలో కేవలం పని భారం వల్లే మీకు కాస్త చికాకుగా అనిపిస్తుంది, కానీ ఆ పని భారం అనేది ఇంట్లో చూపించవద్దు. ఆ చిరాకు అనేది ఇంట్లో కుటుంబ సభ్యులపైన చూపించవద్దు. కుటుంబ వాతావరణం అనేది ఈ మాసం చాలా బాగుంటుంది. కాబట్టి మీ పని విషయంలో ఎంత ఒత్తిడి ఉన్నా సరే గుమ్మం బయటే వదిలేయండి. కుటుంబ వాతావరణం ఈ మాసంలో ఆహ్లాదకరంగా ఉంటుంది కాబట్టి బయట స్ట్రెస్ని ఇక్కడ చూపించి ఆ ఎన్విరాన్మెంట్ని పాడు చేయవద్దండి. కుటుంబ పరంగా అయితే మంచి సమయంగా చెప్పవచ్చు. జూలై మాసంలోని ప్రథమార్థంలో ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది, విందు వినోదాలకు హాజరు కావాల్సి వస్తుంది. చివరి వారంలో కూడా దూర ప్రాంత ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ప్రథమార్థంలో ఆరోగ్యం బాగుంటుందండి. ద్వితీయార్థం విషయానికి వస్తే 4వ ఇంట్లో సూర్య భగవానుడి యొక్క సంచారం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు కానీ కడుపు నొప్పి రావటం కానీ జరుగుతుంది. అంటే టెంపరరీ ఆరోగ్య సమస్యలతో బాధపడతారు. నూతన వ్యాపారాలు ప్రారంభించే వారికి అనుకూలమేనండి. వ్యాపారం చేస్తున్న వారికి మంచి ఆదాయం ఉంటుంది, వ్యాపారంలో ఎదుగుదల ఉంటుంది. అయితే అదే సమయంలో భాగస్వామ్య వ్యాపారాలు చేసే వారికి మాత్రమే కలిసి రాదండి. పని భారం ఎక్కువగా అవటం వల్ల ఆ చికాకు మొత్తాన్ని కూడా వారి వ్యాపార భాగస్వామి పైన చూపిస్తారు. కాబట్టి ఆర్థిక నష్టాలు జరగటం కానీ వీరికి వారికి అంటే వ్యాపార భాగస్వాములకి మధ్య చిన్న చిన్న అపార్థాలు రావటం కానీ జరుగుతుందండి. సొంత వ్యాపారాలు చేసేవారికి అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ మార్పు కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైనటువంటి కాలం అండి. అయితే మీ జీవిత భాగస్వామి తలనొప్పితో కానీ జలుబుతో కానీ దగ్గుతో కానీ ఇలాంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడే అవకాశాలు ఉన్నాయి. జూలై మాసంలోని 13, 15, 26, 27 అండి. ఈ 4 తేదీలు కూడా మేషరాశి వారికి అనుకూలం కాదు. విద్యార్థుల విషయానికి వస్తే ప్రథమార్థం అనుకూలంగా ఉంటుందండి. ద్వితీయార్థం సాధారణ ఫలితాలు ఉంటాయి. చదువుపైన దృష్టి పెట్టలేకపోతారు. ద్వితీయార్థంలో ఆశించిన ఫలితాలు పొందటానికి కొద్దిగా కష్టపడవలసి వస్తుంది. కానీ నెల స్టార్టింగ్లో మాత్రం ప్రథమార్థంలో మాత్రం 18వ తారీఖు వరకు మాత్రం విద్యార్థులకు చాలా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పవచ్చు. అయితే చివరి 2 వారాల సమయంలో కాస్త కోపం ఎక్కువ అవటం కానీ అసహనాన్ని చూపించడం కానీ ఇలాంటివి చేస్తారు. కానీ ఓవరాల్గా అయితే విద్యార్థులకు అనుకూల కాలమే.